క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారందరికీ ప్రభువు పేరిట వందనములు తెలియజేస్తూ విశ్లేషణ అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతమును కూడా తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని యొక్క వాక్యమును లోతైనటువంటి వివరణతో నేర్చుకుంటూ సమకాలీన పరిస్థితులను అర్థం చేసుకుంటూ మన బ్రతుకును దేవుని మార్గములో నడిపించుకొనుట కొరకు ఈ కార్యక్రమము ద్వారా ప్రకటింపబడుతున్నటువంటి సందేశములు మీ అందరి ఆత్మీయ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతున్నాయని నేను భావిస్తున్నాను. ఈరోజు కూడా ఆ క్రమంలో ఒక చక్కని విషయాన్ని మనం అధ్యయనం చేద్దాం. దేవుని దగ్గర నివసించేవారు ఎవరు? దేవుని దగ్గర నివసించేవారు ఎవరు? అసలు ఇంతకీ దేవుని దగ్గర నివసించడం అంటే ఏమిటి? ఈ మాటలు వినగానే సర్వసాధారణంగా అనేక మంది భక్తులుగా పిలువబడుతున్నటువంటి వారిలో అనేక మంది ఎటువంటి సమాధానాన్ని ఇస్తారంటే, దేవుని యొద్ద నివసించడం అంటే ఒక చర్చిలో నివసించడం అని, ఒక దేవాలయంలో నివసించడం అని, ఒక గుడిలో నివసించడం అని, ఒక మందిరమునకు దగ్గరగా నివసించడం అని సమాధానాన్ని ఇస్తారు. కానీ అది సరైన సమాధానం కాదు. దేవుని యొద్ద నివసించడం అనగా, దేవుని దగ్గర నివసించడం అనగా, దేవుని యొక్క వాక్యమును అనుసరిస్తూ బ్రతుకునంతటిని దేవుని చిత్తానుసారముగా కలిగి ఉంటూ దేవుని మార్గములో నడుచుకొనుటయే దేవుని దగ్గర నివసించడం. అంతే తప్ప ఏదో దేవుడు నివసిస్తున్నాడు అని అనుకుంటూ దేవుని మందిరము అని పేరు పెడుతూ ఒక చర్చో లేకపోతే ఒక గుడో లేకపోతే ఒక దేవాలయము ఏదైనా ఒక కట్టడం, అందులో నివసిస్తే నేను దేవుని మందిరంలో నివసిస్తున్నాను అని అనుకోవడం పొరపాటు. దేవుని యొక్క మాటలు ఎప్పుడూ కూడా భౌతికంగా ఉండవు, ఆధ్యాత్మికంగా ఉంటాయి. అలా అనుకుంటే ఆ గుడిలో ఇంకా చాలా జీవులు నివసించవచ్చు. అవన్నీ కూడా దేవుని మందిరంలో నివసిస్తున్నట్టేనా? కొన్ని పక్షులు నివసించవచ్చు. గుడి గోపురాన్ని ఎత్తుగా కట్టారనుకోండి, ఆ గోపురం దగ్గరకు వచ్చి కొన్ని పక్షులు, కొన్ని పావురాలు, కొన్ని కాకులు, కొన్ని పిచ్చుకలు, కొన్ని మిగిలినటువంటి పక్షులు రకాలు జీవించవచ్చు. అలాగే ఎన్నో చీమలు, ఎన్నో చెదపురుగులు, అలాగే పిల్లులు, కుక్కలు ఇవి కూడా ఆ ఆవరణములో తిరగవచ్చు, అక్కడ ఉండవచ్చు. అంత మాత్రము చేత అవన్నీ కూడా దేవుని మందిరములో, దేవుని యొక్క నివాసములో ఉంటున్నాయని చెప్పడానికి వీలు లేదు. భౌతికంగా అక్కడ మనం తీసుకోకూడదు. దేవుని దగ్గర నివసించడం అనగానే దేవుని యొక్క ఆలోచనలు అనుసరించి బ్రతకడం. దేవుని సన్నిధిలో ఉండడం అనగానే దేవుడు చెప్పినట్టుగా వింటూ మన యొక్క బ్రతుకును కొనసాగించుకోవడం. దానినే దేవుని యొద్ద నివసించడం అని మనం చెప్పచ్చు. ఇంతకీ దేవుని యొద్ద ఎవరు నివసిస్తారు? దేవుని యొద్ద నివసించేవారు ఎవరు? పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కని సమాధానం ఉంది. కీర్తనల గ్రంథానికి మనం వెళ్ళగలిగితే 101వ కీర్తన 6వ వాక్యాన్ని మీరు చూడండి. సమాధానం మీకు చక్కగా అర్థమవుతుంది. 101వ కీర్తన 6వ వాక్యం, నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. ఇక్కడ కీర్తనాకారుడు మాట్లాడుతున్నాడు. దావీదు కీర్తన ఇది. నా యొద్ద నివసించినట్లు అంటే దేవుని యొద్ద నివసించినట్లు అని మనం ఇక్కడ తీసుకోవాలి. నా యొద్ద నివసించినట్లు అంటే రాజు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు దైవ గ్రంథంలో మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ నా యొద్ద నివసించినట్లు అని రాజైన దావీదు మాట్లాడుతున్నాడంటే దేవుని యొద్ద నివసించినట్లు అని అర్థం. దేవుని యొద్ద
ఎవరు నివసిస్తారు? ఎటువంటి వారు నివసిస్తారు? చూడండి, నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నమ్మకస్తులు నా యొద్ద నివసిస్తారు. దేవుని సన్నిధిలో ఎవరు నివసిస్తారు? దేవుని నివాసములో ఎవరుంటారు? నమ్మకస్తులు. దేవుడు నమ్మకస్తులను చేరదీస్తాడు. నమ్మకస్తులను దేవుడు చేరదీస్తాడు అంటే తన యొద్ద ఉంచుకుంటాడు, వెళ్ళగొట్టడు. కనుక దేవుని యొద్ద నివసించాలి అనేటువంటి ఆలోచన, ఆశ, దృఢమైనటువంటి సంకల్పం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ముందు నిలబెట్టుకోవలసినటువంటి గుణం ఏంటంటే నమ్మకత్వం. నమ్మకత్వం. ఈ లోకంలో కూడా మీరు చూడండి, ఒక యజమాని దగ్గర దాసులు ఎక్కువ కాలం పనిచేయాలంటే నమ్మకస్తులుగా ఉండాలి. అపనమ్మకస్తులుగా ఉంటే యజమానుడు తీసేస్తాడు, ఆ దాసులను తీసేస్తాడు, పనిలో నుండి తీసేస్తారు. ఎక్కువ కాలం పనిచేస్తున్నారు అనుకోండి, ఒక పనివాడు ఒక యజమాని దగ్గర ఎక్కువ కాలం పనిచేస్తున్నాడు అనుకోండి, అంటే అర్థం ఏంటన్నమాట? నమ్మకస్తుడు అన్నమాట. నమ్మకస్తుడు. అతడు వేరే ఉద్యోగం చూసుకుని వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు యజమాని అంత తేలికగా సులువుగా పంపించడం, జీతాన్ని పెంచైనా తన దగ్గర ఉంచుకుంటాడు. ఎందుకంటే నమ్మకత్వం ఉంది అక్కడ. నమ్మకత్వం. భక్తి విషయంలో కూడా మీరు ఆలోచన చేయగలిగితే, దేవుని యొద్ద మనం నివసించాలంటే, అంటే దేవుని మార్గంలో మనం ఉండాలంటే, దేవుని యొక్క పర్యవేక్షణలో మనం ఉండాలంటే, దేవుని ప్రసన్నతలో మనం ఉండాలంటే, మనము దేవునికి ఎలా ఉండాలి? నమ్మకస్తులుగా ఉండాలి. నమ్మకస్తులుగా ఉండాలి. అంతే తప్ప ప్రతి చిన్న విషయానికి దేవుని దగ్గర అపనమ్మకత్వాన్ని చూపించకూడదు. దేవుడు పాపమును ద్వేషిస్తున్నాడు, పరిశుద్ధతను ప్రేమిస్తున్నాడు. దేవునికి నమ్మకత్వాన్ని చూపించవలసినటువంటి మనము పాపములోనికి వెళ్ళకూడదు, పరిశుద్ధతలోనే జీవించాలి. దేవుని వాక్యమును అనుసరిస్తూ మనం బ్రతకాలి. ఇలా మన జీవిత కాలంలో దేవుని దగ్గర నమ్మకత్వాన్ని మనం ప్రదర్శిస్తున్నప్పుడు, నమ్మకత్వాన్ని మనం చూపిస్తున్నప్పుడు, దేవుడు ఆ నమ్మకత్వాన్ని చూసి తన దగ్గరే మనలను ఉంచుకుంటాడు. అంటే తన యొక్క పర్యవేక్షణలో నుండి బయటకు వెళ్ళనివ్వడు. తన దూతల యొక్క సంరక్షణను మనకు తోడుగా ఉంచుతాడు. ఆయన సన్నిధి, ఆయన మందిరము, ఆయన నివాసము అనగానే దేవుని యొక్క పర్యవేక్షణ, దేవుని యొక్క చూపు, దేవుని యొక్క ఆలోచన మన మీద ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ఈ మాటలను మీరు చూడండి. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. ఎవరున్నారు అని నమ్మకస్తులను నేను కనిపెట్టుచున్నాను అని రాజైన దావీదు అంటున్నాడు. ఇది దేవుని మనస్సు. ప్రపంచంలో ఇదిగో మన తరంలో జీవిస్తున్నటువంటి మనుషులందరిలో మనము అందరికంటే ఎక్కువ నమ్మకస్తులుగా దేవునికి కనపడగలుగుతున్నామా? దేవుడు కనిపెట్టి చూస్తున్నాడు, ఎవరు నమ్మకస్తులు అని. అందరిలోనూ మనకు మంచి మార్కులు వస్తున్నాయా? ఉన్నతంగా మనం కనిపిస్తున్నామా? అలా ఉండాలి మనం. నమ్మకత్వం, అందరినీ మించినటువంటి నమ్మకత్వం మనలో ఉండాలి. మనలో దేవుడు నమ్మకత్వాన్ని చూశాడంటే దేవుడు మనలను గొప్పగా ప్రేమిస్తాడు, ఉన్నతముగా మనలను ఆయన నిలువబెడతాడు, మనలను సిగ్గుపడనియ్యడు ఆయన. ఎందుకంటే మనం నమ్మకత్వాన్ని చూపిస్తున్నాం. తండ్రి, ఇదిగో నీకు నేను మాటిచ్చిన ప్రకారం ఇదిగో ఈ విధంగా బ్రతుకుతున్నాను, నీ చిత్తాన్ని నెరవేరుస్తున్నాను, నీ వాక్యంలో నేను కొనసాగుతున్నాను, నిన్ను ఆనందింపజేస్తున్నాను, కనుక ఇదిగో ఇది నా నమ్మకత్వం అని మనము దేవునికి నమ్మకత్వాన్ని చూపించగలిగితే దేవుడు మనలను ఉన్నతముగా ప్రేమిస్తాడు, ఉన్నతమైనటువంటి స్థాయిలో నిలబెడతాడు. దేవుడు కనిపెడుతున్నాడు. ఎప్పుడు కనిపెడతారు? ఎక్కువ మంది నమ్మకస్తులు ఉన్నప్పుడు కనిపెట్టవలసిన అవసరం లేదు. తక్కువ మంది నమ్మకస్తులు ఉన్నప్పుడు కనిపెట్టాలి. ఎవరు నమ్మకస్తులు అని. ఈ నమ్మకత్వం అనేది అందరిలో మనకు కనిపించదు. అందరిలో మనకు నమ్మకత్వం కనిపించదు. చాలామంది అపనమ్మకస్తులుగానే ఉంటారు. కానీ మనం మాత్రం ఎలా ఉండాలి? దేవుని దృష్టి ఎదుట నమ్మకస్తులుగా ఉండాలి. ఇంకా క్రింది మాటలను కూడా మీరు చూడండి. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. నిర్దోష మార్గమందు అంటే వారిలో దోషం లేదు. నిర్దోష మార్గమందు నడుచుకుంటున్నారా? వారే నాకు పరిచారకులు, వారే నా ఇంట ఉంటారు, వారే నా సన్నిధిలో నిత్యం ఉంటారు,
ఈ విషయాన్ని దేవుని యొక్క మాటగా దావీదు తెలియజేస్తున్నాడు. కనుక నిర్దోష మార్గం ముందు నడుచుకోవటానికి ఎల్లప్పుడూ మనం ప్రయత్నం చేయాలి. దోషభరితమైనటువంటి మనుషులుగా మనం ఉండిపోకూడదు. దోషపు మరకలు మనలో దేవుడు కనుగొనే విధంగా మనము పాపమును చేయకూడదు. నిర్దోష మార్గమందు ఆ పాపమును ఎల్లప్పుడూ ద్వేషిస్తూ తండ్రి అయిన దేవుని యొక్క ఆలోచనలో మనము కొనసాగుతూ ఉండాలి. అప్పుడు మనము దేవుని యొద్ద నివసించుచున్న వారముగా కనిపిస్తాం. అంతే తప్ప భౌతికంగా ఎక్కడో ఏదో ప్రాంతంలో ఏదో కట్టడంలో మనం ఉన్నామని దానిని బట్టి నేను దేవుని యొద్ద నివసించుచున్నానని చెప్పడానికి వీలు లేదు. దేవుని దగ్గర ఒక నమ్మకత్వాన్ని మనం చూపించాలి, నిర్దోషత్వాన్ని మనము కనుపరుచుకోగలగాలి. అప్పుడు దేవుని యొద్ద మనము నివసించడానికి పుష్కలంగా అవకాశం ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పలికినటువంటి ఒక అద్భుతమైనటువంటి వాక్య భాగాన్ని ఇప్పుడు మనం చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 45వ వాక్యాన్ని మీరు చూడండి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు. ఇదిగో యజమానుడు, దాసుడు, ఆ పోలికను ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు. మన యజమానుడు తండ్రి అయిన దేవుడైతే మనం అందరం కూడా దాసులం, ప్రజలందరూ కూడా ఆయన దాసులు. ఇదిగో ఈ దాసులు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? యజమానుడు తన దాసులు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడును. ఇదిగో లోకములో అనేక మంది మనుషులు ఉన్నారు. వీరందరికీ సకాలములో దేవుని వాక్యాన్ని అందించాలి. తగిన కాలమున అన్నం పెట్టడం అంటే అర్థం ఏంటి? వారికి ఎప్పుడు ఏ అవసరత ఉంది, ప్రపంచానికి ఇప్పుడు ఏ మాటల అవసరత ఉంది? దేవుని మాటల అవసరత ఉంది. దేవుని వాక్యాన్ని ఔషధంగా ప్రపంచానికి మనము పంచగలిగితే అనేక మంది బ్రతికే అవకాశం ఉంది, మారు మనస్సు నొందే అవకాశం ఉంది, పాపమును విడిచిపెట్టేటువంటి అవకాశం ఉంది, యథార్థతలోనికి వచ్చేటువంటి అవకాశం ఉంది. కనుక ఈ విషయంలో మనము దేవునికి నమ్మకత్వాన్ని చూపించాలి. అలా నమ్మకత్వాన్ని చూపించే దాసులు ఎవరు అని ప్రభువారు ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. మనము అలా నమ్మకస్తులైనటువంటి దాసులుగా ఉండాలి. తగిన వేళ ఇదిగో అనేక మంది నాశనానికి వెళ్ళిపోతున్నారు. యేసుక్రీస్తు ప్రభువు కూడా ప్రజలను చూచి కనికరపడ్డారు. ఇదిగో కోత విస్తారంగా ఉంది, అనేక మంది నాశనానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, పడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, జోగుతున్నారు. కనుక వీరందరికీ కూడా పరలోక రాజ్యము యొక్క వివరమును తెలియచేయాలి, దేవుని రాజ్యపు సంగతులను ప్రకటించాలి అని ఆయన ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ప్రకటించేవారు. కనుక ప్రభువారు అంటున్నారు చూడండి, ఇదిగో యజమానుడు మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే తగిన వేళ తన వారందరికీ, తన ఇంటి వారందరికీ అన్నము పెట్టేటువంటి వాడుగా, అంటే చక్కని వాక్యాన్ని బోధించేటువంటి వాడుగా ఉండే నమ్మకస్తుడు, బుద్ధిమంతుడు, నీతిమంతుడు అయినటువంటి దాసుడు ఎవడు అని ప్రభువారు ప్రశ్నిస్తున్నారు. కనుక ఈ వాక్య భాగం ద్వారా మనం అర్థం చేసుకోవాలి, దేవుని యొద్ద నివసించేవారు ఎవరు అనగానే నమ్మకమైనటువంటి దాసులు, బుద్ధిమంతులైనటువంటి దాసులు. అంతే తప్ప అలక్ష్యం చేస్తూ నాకెందుకు దేవుని పని, నేనెందుకు దేవుని పని చేయాలి అనేటువంటి మనసుతో అయితే ఉండకూడదు. అపనమ్మకత్వాన్ని చూపించకూడదు, నమ్మకత్వాన్ని కోల్పోకూడదు. ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు మరలా దేవుని యొక్క పని, దేవుని చిత్తము అని అనుకుందాం. ప్రస్తుతానికైతే లోకాన్ని మనం అనుభవిద్దాం, లోకాన్ని వెంబడిద్దాం అనేటువంటి పరిస్థితిలో ఉండకూడదు. నమ్మకత్వాన్ని నిరంతరము మనము చూపించవలసిన వారముగా ఉన్నాము. ఇక నమ్మకత్వాన్ని ఎవరైనా కోల్పోతే, అపనమ్మకస్తులైపోతే వారిని దేవుడు వెళ్ళగొట్టేస్తాడు, తన సన్నిధిలో నుండి వెళ్ళగొట్టేస్తాడు. ఈ విషయాన్ని కీర్తనల గ్రంథంలోని మరల మనం చూద్దాం. 101వ కీర్తన 7వ వాక్యం నుండి ఇప్పుడు మీరు చూడండి. 101వ కీర్తన 7వ వాక్యం నుండి మీరు చూడండి. మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు. దేవుని సన్నిధిలో నమ్మకస్తులు ఉంటారు, కానీ మోసం చేసేవారు కాదు. దేవుణ్ణి మోసం చేస్తారా? ఎవరండి దేవుణ్ణి మోసం చేసేవారు? దేవుణ్ణి కూడా మోసం చేస్తారా అని మీరు అనుకోవచ్చు. అవును, దేవుణ్ణి కూడా మోసం చేసేవారు అనేక మంది ఉన్నారు. ఒకరు ఇద్దరని
చెప్పడానికి వీలు లేదు. అనేక మంది. అంటే మొదట దేవునికి చక్కగా ఆశను కల్పించి, తండ్రి నేను నీ కోసం బ్రతికేస్తాను, ఇదిగో నా జీవితం నీదే, నీ చిత్తమును నెరవేర్చడానికే నేను బాప్తిస్మం తీసుకున్నాను, దేవుని రాజ్యంలో చేరిపోయాను, ఇక లోకం వైపు చూడను, నేను నీ కొరకు బ్రతుకుతాను అని చెప్పిన వారు తరువాత మాట మార్చేస్తున్నారు. తాము దేవునికి ఇచ్చినటువంటి మాట మీద నిలబడలేకపోతున్నారు కనుక దేవునినే మోసం చేస్తున్నవారుగా వారు కనిపిస్తున్నారు. మోసము చేసేవారు దేవుని ఎంట నివసించడానికి వీలు లేదు. ఇక్కడ రాజైన దావీదు తెలియజేస్తున్నాడు, ఇది దేవుని మాటగా తెలియజేస్తున్నాడు. మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు. తర్వాత అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలువడు. అబద్ధములాడితే నా కన్నుల ఎదుట వాడు నిలువడు. వెళ్ళిపోవాలి, నా సన్నిధిలో నుండి వెళ్ళిపోవాలి, నా ఇంట నుండి వెళ్ళిపోవాలి. అబద్ధములు ఆడడానికి వీలు లేదు, దేవునితో అబద్ధములు ఆడడానికి వీలు లేదు. జాగ్రత్త. మోసము అబద్ధము దేవుని దగ్గర పనికిరావు. ఇంకా తరువాతి మాటలు, యెహోవా పట్టణములో నుండి పాపము చేయువారినందరినీ నిర్మూలము చేయుటకై దేశమందలి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించెదను అంటున్నాడు దావీదు. దేవుని పట్టణంలో, దేవుని నివాసంలో, దేవుని మందిరంలో ఇదిగో పాపాత్ములు, భక్తిహీనులు ఉండడానికి వీలు లేదు. ప్రతి ఉదయమున డైలీ మార్నింగ్, ప్రతి ఉదయమున నేను ఇదిగో భక్తిహీనులను సంహరిస్తాను అని దావీదు పరిశుద్ధాత్మ ప్రేరణతో పలుకుతున్నాడు. అంటే దేవుని సన్నిధిలో భక్తిహీనులు ఉండడానికి వీలు లేదన్నమాట. దేవుడు వెళ్ళగొట్టేస్తున్నాడు. ఎవరి కొరకు కనిపెట్టి చూస్తున్నాడు? నమ్మకస్తుల కొరకు, నమ్మకంగా విధేయులుగా బుద్ధిమంతులుగా ఉండేవారి కొరకు ఆయన కనిపెట్టి చూస్తున్నాడు. కనుక ప్రియులారా, ఈ విషయాన్ని విశ్లేషణాత్మకంగా మీరు అర్థం చేసుకున్నవారైతే దేవుని దగ్గర నమ్మకత్వం అనేది ఎంత గొప్ప విషయమో ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. క్రీస్తు దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. అలాగే క్రీస్తుని వెంబడించినటువంటి అనేక మంది నీతిమంతులు దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వారుగా కనిపిస్తున్నారు. మరి మనము కూడా ఆ కోవకు చెందిన వారముగా, ఆ జాబితాలోనికి వెళ్ళిన వారముగా ఉంటే తప్ప పరలోకాన్ని స్వతంత్రించుకోలేం. వారి చెంతకు మనం వెళ్ళలేం. కనుక ఈ నమ్మకత్వం అనేది చాలా ముఖ్యమైన విషయం. దేవుని దగ్గర ఎప్పుడూ కూడా నమ్మకంగా ఉండాలి, విధేయతతో ఉండాలి. ఆయన కనిపెట్టి చూస్తున్నాడు ఎవరు నమ్మకస్తులు. కొన్ని సందర్భాలలో దేవుని యొక్క ఆలోచనలను, దేవుని యొక్క మాటలను నెరవేర్చడానికి మనము ఎన్నిటినో కోల్పోవాల్సి వస్తుంది. అయినప్పటికీ నమ్మకత్వాన్ని విడిచిపెట్టకూడదు. మనము ఎన్నిటినో కోల్పోవాల్సి వస్తుంది లోక సంబంధంగా. వాటి కొరకే కదా నమ్మకత్వాన్ని కోల్పోతున్నారు చాలామంది. కానీ వాటిని కోల్పోయిన నమ్మకత్వాన్ని కోల్పోకూడదు. దేవుని దగ్గర ఎప్పుడు కూడా మనము నమ్మకస్తులుగా ఉండాలి. నమ్మకస్తులుగా ఉంటే దేవుని దగ్గర మనము నివసిస్తున్నామని అర్థం. మనం ఎక్కడున్నా కానీ ఇండియాలో ఉండొచ్చు, పాకిస్తాన్లో ఉండొచ్చు, బర్మాలో ఉండొచ్చు, బంగ్లాదేశ్లో ఉండొచ్చు, ఎక్కడున్నా కానీ, మీరు ఎక్కడ నివసించినా కానీ మీరు దేవునికి నమ్మకస్తులుగా జీవిస్తున్నప్పుడు మీరు ఆయన యొద్ద నివసిస్తున్నట్టే, ఆయన సన్నిధిలో నివసిస్తున్నట్టే. కనుక ఆయన చెప్పిన ప్రకారము మీరు బ్రతకాలి. ఆయన ఆలోచనలను మీరు నెరవేర్చాలి. ఆయన చిత్తమును మీరు సంపూర్ణం చేసుకోవాలి. అప్పుడు మీరు ఆయన దృష్టి ఎదుట నమ్మకస్తులుగా కనిపిస్తారు. ఆయన సన్నిధిలో నివసిస్తున్నవారుగా కనిపిస్తారు. మంచి నిర్ణయాలు తీసుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, ఈ చక్కని విషయములను పరిశుద్ధ గ్రంథము నుండి మీరు మాకు వివరించినందుకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము. దేవా, మీ దృష్టి ఎదుట మేము నమ్మకస్తులుగా ఉండుట అనేటువంటి విషయము చాలా గొప్పది. నాయన, లోకములో ఎన్నిటిని కోల్పోయినా అన్నిటినీ సమస్తమును మేము కోల్పోతున్నా మీ ఎదుట నమ్మకత్వాన్ని మాత్రము మేము కోల్పోకుండా తండ్రి మిమ్మల్ని సంతోషపెడుతూ మీ ఆలోచనలను నెరవేర్చుచు మీ వాక్యమును పూర్తిగా పాటిస్తూ మీ మార్గములోనే సదా నడుచుకోవటానికి సిద్ధ మనస్సును మాకు అనుగ్రహించండి. నాయన, అపనమ్మకం అనేది
మీ దృష్టి ఎదుట మాలో ఎంత మాత్రము కనిపించకుండా ఉండగలుగుటకు, జాగ్రత్త పడేలా ఉండుటకు మాకు సహాయమును దయచేయండి. దేవా, మీరిచ్చినటువంటి పనిని మా తుది శ్వాస వరకు చక్కగా నిర్విరామముగా కొనసాగించుకొనగలుగుటకు కృపను అనుగ్రహించండి. ఇదిగో నాయన, అనేక మంది బలహీనమైనటువంటి సమయములలో అపవాది వైపు చూస్తూ మీకు అపనమ్మకస్తులుగా మారిపోతున్నారు. అట్టివారు ఈ మీ మాటలు విన్న తరువాత ఒక స్థిరమైనటువంటి హృదయముతో, మంచి ఆలోచనతో, ఇక ఎన్నడూనూ మీ దృష్టి ఎదుట అపనమ్మకస్తులుగా కనిపించకూడదని ఒక మంచి తీర్మానము చేసుకొని మీ మార్గములో చక్కగా వారు నడుచుకొనగలుగుటకు, వారందరూ మార్పు నొందినటువంటి హృదయాలతో మీ సన్నిధిలో నివసించేవారుగా కనిపించటానికి తండ్రి, వారి ఎడల మీరు కృపను అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థనా విజ్ఞాపనములన్నింటినీ మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.